హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి గద్యఖండ్లో చివరి పాఠమైనటువంటి కార్తూస్ అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకుందాము. ముందుగా ఈ కార్తూస్ అంటే బుల్లెట్స్, తుపాకుల్లో ఉపయోగించేటువంటి బుల్లెట్స్ని కార్తూస్ అని చెప్పేసి చెప్తాం. ముందుగా ఈ లెసన్కి సంబంధించినటువంటి లేఖక్ పరిచయ గురించి మనము తెలుసుకుందాం. చూడండి, కార్తూస్ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి లేఖక్ హబీబ్ తన్వీర్. లేఖక్ పేరు హబీబ్ తన్వీర్. మనం ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది, హబీబ్ తన్వీర్ యొక్క ఫోటో కనిపిస్తుంది. ఈయన 1923 నుంచి 2009 వరకు ఇతని యొక్క జీవన్ కాల్. ఇతను 1923 నుంచి 2009 వరకు ఈయన జీవించి ఉన్నారు. देखिए 1923 में छत्तीसगढ़ के रायपुर में जन्मे हबीब तनवीर ने 1944 में नागपुर से स्नातक की उपाधि प्राप्त की. तत्पश्चात ब्रिटेन की नाटक अकादमी से नाट्य लेखन का अध्ययन करने गए और फिर दिल्ली लौटकर पेशेवर नाट्य मंच की स्थापना की. చూడండి, ఈ హబీబ్ తన్వీర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 1923లో ఈయన జన్మించారు. ఈ హబీబ్ తన్వీర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 1923లో జన్మించారు. అదేవిధంగా 1944లో ఇతను నాగ్పూర్ నుంచి నాగ్పూర్ సే స్నాతక్ కి ఉపాధి ప్రాప్తికి. స్నాతక్ కి ఉపాధి అంటే డిగ్రీ, గ్రాడ్యుయేట్ తీసుకోవడం జరిగింది, పట్టభద్రుడయ్యారు. 1923 ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జన్మించినటువంటి ఈ హబీబ్ తన్వీర్ 1944 సంవత్సరంలో నాగపూర్లో ఈయన డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది. తత్పశ్చాత్ ఆ తరువాత బ్రిటన్ కి నాటక్ అకాడమీసే, బ్రిటన్ నాటక అకాడమీ నుండి ఈయన నాట్య లేఖన్ కా అధ్యయన్ కర్నే గయే హై. తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత ఈయన ఏం చేశారు అని అంటే బ్రిటన్ నాటక అకాడమీ నుంచి నాట్య లేఖన్ అంటే నాటక రచనను అభ్యసించడానికి ఈయన వెళ్ళడం జరిగింది. ఔర్ ఫిర్ ఢిల్లీ లౌట్కర్ పేషేవర్ నాట్య మంచ్కి స్థాపనకి. ఆ తర్వాత బ్రిటన్ నుంచి నాటక అకాడమీలో నాట్యం నేర్చుకున్న తర్వాత తిరిగి ఢిల్లీ వచ్చేసి ఆయన ఒక ప్రొఫెషనల్ థియేటర్, పేషేవర్ నాట్య మంచ్ అంటే ఒక ప్రొఫెషనల్ థియేటర్ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. ఒక వృత్తిపరమైనటువంటి థియేటర్ను స్థాపించడం జరిగింది. నాటకకార్, కవి, పత్రకార్, नाट्य निर्देशक, अभिनेता जैसे कई रूपों में ख्याति प्राप्त हबीब तनवीर ने लोक नाट्य के क्षेत्र में भी महत्वपूर्ण कार्य किया. ఈయన నాటక రచయిత, కవి, పత్రకార్, పాత్రికేయుడు, నాట్య నిర్దేశక్, ఈయన రంగస్థల దర్శకుడు, డైరెక్టర్, నాట్య నిర్దేశక్, అభినేత, యాక్టర్, जैसे कई रूपों में ख्याति प्राप्त हबीब तनवीर ने लोक नाट्य के क्षेत्र में भी महत्वपूर्ण कार्य किया है. ఈయన ఒక రచయిత, కవి, పాత్రికేయుడు, డైరెక్టరు, యాక్టరు, అనేక రకాలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఖ్యాతికి అర్థం ఫేమస్, ప్రసిద్ధి చెందినటువంటి ఈ హబీబ్ తన్వీర్ లోకనాట్యకే క్షేత్రమే అంటే జానపద నాటక రంగంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి కృషి అనేటువంటిది చేయడం జరిగింది. ఈయన హబీబ్ తన్వీర్ కేవలము కవి మాత్రమే కాదు, రచయిత మాత్రమే కాదు, నాటకకారుడు, నాటక రచయిత, డైరెక్టర్, అదేవిధంగా యాక్టర్. ఈ విధంగా అనేక రంగాలలో, అనేక రూపాల్లో ఫేమస్ అయినటువంటి హబీబ్ తన్వీర్ ముఖ్యంగా జానపద నాటక రంగంలో కూడా ముఖ్యమైనటువంటి కృషి అనేటువంటిది చేయడం జరిగింది. కై పురస్కారం, फेलोशिप और पद्मश्री से सम्मानित हबीब तनवीर के प्रमुख नाटक हैं. ఈయనకి అనేక రకాలైనటువంటి అవార్డులు,
ఫెలోషిప్, పద్మశ్రీతో కూడా ఈయన సత్కారం అనేటువంటిది పొందడం జరిగింది. ఇతని యొక్క ప్రముఖ నాటక్ ఈయన యొక్క ముఖ్యమైనటువంటి నాటికలు ఏమేంటి అని అంటే ఆగ్రా బజార్, చరణ్దాస్ చోర్, देख रहे हैं नैन, हिरमा की उमर कहानी, ये सभी इनकी प्रमुख नाटक हैं. हबीब तन्वीर యొక్క ముఖ్యమైనటువంటి నాటికలు ఆగ్రా బాజార్, చరణ్దాస్ చోర్, देख रहे हैं नैन, हिरमा की अमर, ఇవన్నీ కూడా అతని ముఖ్యమైనటువంటి నాటకం. इन्होंने बसंत ऋतु का सपना, शाहजहांपुर की शांतिबाई, मिट्टी की गाड़ी और मुद्रा राक्षस नाटकों का आधुनिक रूपांतर भी किया है. అంతేకాకుండా ఈయన బసంత్ ఋతుకి సప్న, షాజాపూర్ కి శాంతిబాయి, మిట్టీ కి గాడి మరియు ముద్రారస్ నాటకాలకు ఆధునిక రూపాంతర్ బి కియా హై, అంటే ఈయన వీటిని ఆధునికం కొత్తగా దీన్ని అనుసరణలు కూడా చేయడం జరిగింది, అంటే దీన్ని ట్రాన్స్లేట్ కూడా చేసి ఈయన రాయడం జరిగింది. ఇది హబీబ్ తన్వీర్ యొక్క లేఖక్ పరిచయం. ఓకే స్టూడెంట్స్, ఇది హబీబ్ తన్వీర్కి సంబంధించినటువంటి లేఖక్ పరిచయం. నెక్స్ట్ చూద్దాము ఈ కార్తూస్ అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి పాఠ్ ప్రవేశ్, ఇంట్రడక్షన్ అనేటువంటిది చూద్దాము. अंग्रेज इस देश में व्यापारी के बेश में आए थे. शुरू में व्यापार ही करते रहे, लेकिन उनके इरादे केवल व्यापार करने के नहीं थे. धीरे धीरे उनकी ईस्ट इंडिया कंपनी ने रियासतों पर कब्जा जमाना शुरू कर दिया. उनकी नीयत उजागर होते ही अंग्रेजों को हिंदुस्तान से खदेड़ने का प्रयास भी शुरू हो गए. చూడండి, అంగ్రేజ్ ఇస్ దేశ్ మే వ్యాపార్ కే బేష్ మే ఆయే తే. బ్రిటిష్ వారు మన దేశానికి దేనికి వచ్చారు అని అంటే వ్యాపారం చేయాలి అనేటువంటి ముసుగులో, బేష్ 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 కా అర్థం క్యా హై, వేష్, వ్యాపారం యొక్క ముసుగులో మన దేశానికి వచ్చారు. షురూ మే వ్యాపార్ హీ కర్తే రహే, మొదట్లో వ్యాపారం మాత్రమే చేసేవాళ్ళు. లేకిన్ ఉన్కే ఇరాదే, కానీ వారి యొక్క ఉద్దేశం, ఇరాదే కా అర్థం క్యా హై, ఉద్దేశ్య, కేవల్ వ్యాపార్ కర్నేకే నహీ తే, కేవలము వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం వ్యాపారం కోసమే మాత్రమే కాదు. धीरे धीरे उनकी ईस्ट इंडिया कंपनी ने रियासतों पर कब्जा जमाना शुरू कर दिया. క్రమక్రమంగా ధీరే ధీరే మెల్లగా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అని అంటే రియాసతోం పర్, అంటే ఏంటి రియాసత్ అంటే ఏంటి, మన యొక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, రాచరికం కింద ఉన్నాము అప్పుడు మనం, ఈ రాజరిక రాష్ట్రాలను కబ్జా జమానా షురూ కర్ దియా హై, వాటిని కబ్జా చేయడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. మొదట వ్యాపారం కోసం వచ్చారు, కానీ మెల్లమెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అని అంటే మన యొక్క సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేయడం అనేటువంటిది ప్రారంభించింది. ఉన్కి నియత్ ఉజాగర్ హోతే హీ, వాళ్ళ యొక్క నియత్ కారణే ఉద్దేశ్య, వాళ్ళ యొక్క ఉద్దేశము ఉజాగర్ హోతే హీ, వెలుగులోకి రావడంతో, అంటే వాళ్ళు దేనికోసం వచ్చారు అనేటువంటిది మనకు తెలియటంతో अंग्रेजों को हिंदुस्तान से खदेड़ने के प्रयास भी शुरू हो गया. మనకు తెలిసింది వీళ్ళు కేవలం వ్యాపారం కోసం కాదు, మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు అనేటువంటి విషయం ఎప్పుడైతే మనకు వెలుగులోకి వచ్చిందో వెంటనే ఈ బ్రిటిష్ వారిని భారతదేశం నుండి ఖదేడ్నే కా అర్థం హై ఉनको यहाँ से भेजने, వాళ్ళని తరిమి కొట్టడానికి, ఖదేడ్నే కా అర్థం హై यहाँ से భగానే కే లియే, వాళ్ళని తరిమి కొట్టడానికి ప్రయాస్ బి షురూ హో గయే, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది భారతీయులు. प्रस्तुत पाठ में एक ऐसे ही जाबाज के कारनामों का वर्णन है जिसका एकमात्र लक्ष्य था अंग्रेजों को इस देश से बाहर करना. ప్రస్తుత పాఠము కార్తూస్ లో ऐसे ही जाबाज के कारनामों का वर्णन है. जाबाజ్ का अर्थ है వీర్, ఒక ధైర్యవంతుడైనటువంటి వీరుడైనటువంటి వ్యక్తి యొక్క పనులను గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఒక వీరుడు అయినటువంటి ధైర్యవంతుడైనటువంటి అతని యొక్క దోపిడీలను గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. జిస్కా ఏకమాత్ర లక్ష్యత, అతని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అని అంటే అంగ్రేజోं को इस देश से बाहर करना, బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి బయటికి పంపడం అనేటువంటిది, తరిమి కొట్టడం అనేటువంటిది అతని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. कंपनी के हुक्मरानों की नींद हराम कर देने वाला यह दिलेर इतना निडर था कि शेर की मांद में पहुंचकर उससे दो हाथ करने की मानिंद
कंपनी की बटालियन के खेमे ही नहीं आ पहुंचा. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో, హుక్మరానోం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో, ఆ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నీంద్ హరాం కర్దేనే వాళ్ళే. నీంద్ హరాం కర్దేనే వాళ్ళ అంటే వాళ్లకు నిద్ర లేనిటువంటి రాత్రులు చేసినటువంటి ఆ వీరుడు చాలా ధైర్యవంతుడు, అదేవిధంగా నిడర్ భయం లేనటువంటి వ్యక్తి. ఎంత భయం లేనటువంటి వ్యక్తి! అతను బ్రిటిష్ వారికి ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులను చేయడం జరిగింది. అతని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అతను ఎంత ధైర్యమైనటువంటి వ్యక్తి అని అంటే, షేర్ కి మాంద్ మే పహుంచ్కర్. షేర్ కి మాంద్ అంటే సింహం యొక్క గుహకు చేరుకున్న తరువాత, అంటే ఈ బ్రిటిష్ వారి యొక్క మహల్, అతని యొక్క టెంట్ ఏదైతే ఉందో, గుడారం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళి కూడా ఉస్సే దో హాత్ కర్నేకి మానింద్ అంటే దో హాత్ కర్నా కా అర్థం హై బహుత్ జ్యాదా లడాయి కర్నా. ఈ సింహము గుహలోకి వెళ్ళి కూడా వాళ్లకు నిద్ర లేకుండా చేసి వాళ్ళతో పోరాటం చేసినటువంటి ఈ వీరుడు కంపెనీకి బెటాలియన్ కే కేమే హీ నహీ ఆ పహుంచా. ఆయన ఈయన్ని పట్టుకోవడానికి ఆ బ్రిటిష్ వారు వేసినటువంటి ఆ గుడారంలోకి వెళ్ళటం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ కర్నల్ ఎవరైతే ఉన్నారో ఉన్కే కర్నల్ పర్ ఐసా రౌబ్ గాలిబ్ కియా కి అంటే ఆ గుడారంలో ఉన్నటువంటి ఆ లెఫ్టినెంట్ కర్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రౌబ్ గాలిబ్ కియా కి అంటే వాళ్ళ మీద ఎంత జబర్దస్త్ చేస్తాడు, ఎంత వాళ్ళ మీద వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాడు అనేటువంటి విషయాలు, అదేవిధంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించాడు అనేటువంటి విషయాలు మొత్తం కూడా ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది. రౌబ్ గాలిబ్ కియా కి ఉస్కే ముహ్ సే భీ వే శబ్ద నికలే జో కిసి శత్రు యా అపరాధి కే లియే తో నహీ హీ బోలే జా సక్తే తే. ఈయన ఆ గుడారంలోకి వెళ్ళి ఆ కర్నల్ పట్ల వాళ్లను అధిగమించి వాళ్ళతో ప్రవేశించడమే కాకుండా, శిబిరంలోకి ప్రవేశించడమే కాకుండా వాళ్ళ మీద కూడా ఎలా విజయం సాధించాడు, అంతేకాకుండా ఈ యొక్క బ్రిటిష్ వారు వాళ్లకు చిక్కినటువంటి శత్రువులు, అపరాధులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కూడా ఉపయోగించినటువంటి పదాలను ఈ యొక్క వ్యక్తి, ఈ జాబాస్ మనం చెప్పుకుంటాము తర్వాత, ఆ ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి అలాంటి మాటలు వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి తిరిగి బయటపడటం అనేటువంటిది జరిగింది. ఇది ఈ కార్తూస్ అనేటువంటి పాఠంకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఇది మన కార్తూస్ లెసన్లో ఉండేటువంటి లేఖక్ హబీబ్ తన్వీర్ గురించి, అదేవిధంగా ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము ఈ కార్తూస్ అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాము. ఓకే స్టూడెంట్స్, ధన్యవాదాలు.